నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ శివారు కనకాలపేట గ్రామంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 8వ సంక్రాంతి సంబరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో 1000 అడుగుల భారీ భోగి పిడకల దండతో భోగిని ఘనంగా జరుపుకున్న ద్రాక్షారామం గ్రామం కోటిపల్లి కుటుంబ సభ్యులు కరీంనగర్లో అభివృద్ధి పథకాలపై అధికార యంత్రాంగం నిర్వహిస్తున్న సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తోటి ఎమ్మెల్యే సంజయ్పై దౌర్జన్యం చేస్తూ నిండు సభలో అగౌరవపరుస్తూ చేతులతో నెట్టివేస్తూ దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇట్టి విషయంపై కరీంనగర్లో ఎమ్మెల్యే సంజయ్ పిఏ గ్రంథాలయ చైర్మన్ కరీంనగర్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు మరియు నాయకులు ప్రభుత్వంపై అరెస్టుకు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణరావు పత్రికా ప్రకటన విడుదల చేయడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు కాకులమర్రి ప్రదీప్ రావులను మంగళవారం ఉదయం 6 గంటలకు వారి నివాస గృహంలో అదుపులోకి తీసుకుని ముందస్తుగా అరెస్టు చేశారు. వారితో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ వలీబాబా, తాడూరి రఘు, బాసా పుల్లయ్య, చిప్పానాగ ముమ్మిడివరం మండలంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న ప్రభలు తీర్థానికి గ్రామాన ప్రభలు ముస్తాబవుతున్నాయి. నగర పంచాయతీ పరిధి 3వ వార్డు పల్లెపాలెం గ్రామంలో రేపు ప్రభల తీర్థం జరగనుంది. ఈ తీర్థ మహోత్సవానికి మండల పరిధిలో పలు గ్రామాల నుండి ప్రభలను తీసుకొస్తారు. ఈ సందర్భంగా చింతలమెరక గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో గ్రామ యువత ప్రభలను తయారు చేస్తున్నారు. ముమ్మిడివరం ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సంక్రాంతి సందర్భంగా శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో మకరజ్యోతి దర్శనం జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ అర్చకులు పవన్ శర్మ ఆధ్వర్యంలో మేళతాళాలతో పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్మస్త జగ్గప్పరాజు, సీతారాముడు, రామకృష్ణరాజు, జార్జి రామలింగేశ్వరరావు, చిన్నారావు, గోవిందు, అర్జన్న, సురేషు, కృష్ణ, యేసుబాబు, కిట్టప్ప, సూరిబాబు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ద్రాక్షారామం గ్రామం కోటిపల్లి కుటుంబ సభ్యులు 1000 అడుగుల భారీ భోగి పిడకల దండతో భోగిని ఘనంగా జరుపుకున్నారు. అడ్వకేట్ కోటిపల్లి లోవరాజు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 1000 అడుగుల భోగి పిడకలతో తయారు చేసిన భారీ దండను శాస్త్రోక్తంగా పూజలు చేసి భోగి మంటలో వేశారు. కోటిపల్లి కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి 1000 అడుగుల పిడకల దండ భీమేశ్వర స్వామి ఆలయం వరకు తీసుకొని రావటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని భోగి మంటల్లో వేసేందుకు భారీ సంఖ్యలో స్థానికులతో కలిసి దండను మంటలో వేశారు.
నమ్మదే యానాం శివారు కనకాలపేట గ్రామంలో సంక్రాంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 8వ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు దాతల సహకారంతో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి యుఎస్లో ఉన్నటువంటి కోనకొండబాబు కుమార్తెలు సింధూర, ప్రశాంతిలు అత్యధిక బహుమతులను స్పాన్సర్ చేయటం హర్షణీయమని నిర్వాహకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్లి కడుతున్నాం. మన పెళ్లికి నిత్యం వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని మధ్య వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఊరిని తినకూడదు అంటున్నారు, టీవీ చూడకూడదు అంటున్నారు. ఇటువంటి సాంప్రదాయం మనకు ఏంటంటే వాళ్ళ మతాన్ని చేసుకుంటూ మన మతాన్ని కించపరిచేటువంటి ఇంతకుముందు ఒకసారి నేను ఎగ్జామ్ ఉన్న టైంలో మన కనకాలపేటలో ఒక విజ్ఞప్తం జరిగింది. ఎందుకంటే ఒక అన్ని మతస్థులు ఎవరంటే చెయ్యాలి, ఫోటో పెట్టుకుంటాం, సరే ఫోటో పెట్టుకుంటే బ్యాంకులోకి కరెంట్ ఇచ్చి అన్ని చేస్తారు. చేస్తే ఆరోగ్య కూడా స్నానం చేస్తున్నట్టు కైలాసం ఉన్నారు, కైలాసం ఉన్నటువంటి ఆరోగ్యంలో స్నానం చేస్తుంది. చేస్తున్నప్పుడు ఆ నలుగురిని పెట్టుకుందంటే నలుగురిని ఎక్క పెట్టుకుంటారని నలుగురిని ఎక్క పెట్టుకుంటే ముట్టేసి అతను నలుగురిని తయారు చేసుకోవాల్సింది చేసి సింగులు ఎక్కడో పోయేదాక ఇప్పుడు మన దేవుని ఎంత పిచ్చిపెట్టు మాట్లాడేది మీరు ఎక్కడ చేసుకోండి. ఎక్కడ ఏం చేస్తారంటే ఇది మా అమ్మ దానం చేస్తున్నాను ఇంట్లో నేను ఎక్కడ బయటకు వెళ్తే ఇంట్లో మాట్లాడితే ఎక్కడ ముఖ్యమంటే ఇంటికి వచ్చే విధంగా మాట్లాడలేదు. ఆ విధంగా ఆ తర్వాత ఏంటంటే ధర్మం ఏంటంటే సంక్షేమంతో వస్తే ముఖ్యమంత్రి సహకారం వెళ్ళిపోతుంది అనేటువంటి మాట్లాడతాం. ఈ విధంగా ఉండాలి. మనం అంటే ప్రస్తుతం ఇతర మతాలకి ఆకర్షితులైనటువంటి చాలా మంది రే ముగ్గులు కేకరా రే ఇప్పుడే విష్ణు చెప్పారు. అది హిందూ మతంలోనే పుట్టి పెరిగా మనం అందరం. అటువంటి మతాలు చేసి మనం వెళ్ళిపోతే మన తల్లిని మనం. సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభించిన ఈ క్రీడా పోటీలు 2వ రోజు కొనసాగాయి. పరిసర ప్రాంతాల వాలీబాల్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
గత 13 సంవత్సరాలుగా పి మల్లవరంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా రాష్ట్ర జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా నిర్వహించామని, ఈ సంవత్సరం 14వ సంక్రాంతి సంబరాలు మండల కేంద్రమైన తాళరేవులో నిర్వహించాలని స్థానిక నాయకులు కోరటంతో గాంధీనగర్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పండగ సందర్భంగా కోడి పంద్యాలు, పేకాట, ఇతర జూద క్రీడలకు వెళ్లకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ క్రీడలను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 వాలీబాల్ టీములు పాల్గొంటాయన్నారు. 14వ తేదీ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని మండల ప్రజానీకానికి ఆయన విజ్ఞప్తి చేశారు. యోగియా ఓకే గ్రూప్ ఫోటో తమ్ముడు ఎలా ఉంటున్నాడు రా? మీ టీం ఎక్కడ ఉండండి, 2 టీంలు ఇలా కూర్చోండి, కూర్చోండి, మాస్టర్ కూర్చోండి, ఆ టీంలో కూడా తీసుకొచ్చాడు. సమత వెళ్ళిపోతుంది గెస్ట్లో ప్లేయర్స్. ఉమ్మడి వారం ఏసీ చైర్మన్ గుడిపూడి శివనారాయణ గారి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 24 జట్లు పాల్గొన్నాయి. దీనిలో భాగంగా ఇప్పుడు మొదటి మ్యాచ్ సమతా వర్సెస్ జల్లవరపేట జట్ల మధ్య జరుగుతుంది. నాకౌట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. దయచేసి కేఎన్ఎల్ మ్యాచ్లు జరుగుతాయి కాబట్టి క్రీడాకారులందరూ మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చిన గెస్టులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముగ్గులు పోటీలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ 13 సంవత్సరాలు నిర్వహించి 14వ సంవత్సరంలో పాలనగర్ అందుబాటులో నిర్వహించాలని వాసు శ్రీనివాస్ గారు, పొద్దు శ్రీనివాస్ గారు దాదాపు ప్రసారంలో ప్రారంభం వరకు తాళంలో ఈ యొక్క మ్యాచ్ని నిర్వహించడం జరుగుతుంది. మరి 14వ సంవత్సరం కూడా క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేయడం కోసము, తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించడం కోసం, తెలుగు వారి యొక్క ఆకాంక్ష నెరవేర్చడం కోసం 14 సంవత్సరాల ఈ యొక్క వాలీబాల్ టీములు అలాగే రంగుల కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే మనిషిలో ఒక స్ట్రెంత్ పెరగడానికి, ఫిట్నెస్ పెరగడానికి, ఆరోగ్యం పెరగడానికి, మీలో పోటీతనం పెరగడానికి ఈ యొక్క వాలీబాల్ కానీ క్రీడాకారులు ఎంకరేజ్ కానీ దీని ద్వారా మనకి వ్యాయామం కూడా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆయన మీరు చేసే కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఆర్థికంగా సహకరించినటువంటి దాతలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు శ్రీనివాసరావు గురుగారి గారు కానివ్వండి, అలాగే తోటరావు గారు కానివ్వండి, సామా ప్రకాశ్ గారు కానివ్వండి, యాల్ కార్తీక్ గారు కానివ్వండి, సామా ప్రదీప్ గారు కానివ్వండి, అలాగే ఏగి భాస్కర్ గారు కానివ్వండి. అన్న మొబైల్ ఫోన్ పెట్టేసి ఫోటోలు పెట్టేసుకో. 2వ గారికి తాళరేవు సర్పంచ్ సెక్రటరీ ఆనంద సుహాసిని 2వ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. 6-4 మాస్టరు హాయ్ చెప్పండి. అది వీళ్ళు బెటర్రా యూత్. 7-4 అరే హాయ్ చెప్పండి. పాయింట్ గోస్ టు సమతా టీం. బాల్ మీరే తెస్తున్నారు కదా. 5-7 5-7. ఇప్పుడు కొంచెం హాయ్ చెప్పండి. అరే టీవీలో వస్తుంది ఇది. పాయింట్ గోస్ టు తోటపేట 7-10.
యానాం నియోజకవర్గ పరిధిలో వాడవాడల భోగి సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. యానాం టౌన్లోనూ వివిధ గ్రామాల్లో ముఖ్య కూడళ్లలో పెద్ద ఎత్తున భోగి మంటలను వెలిగించి సంక్రాంతి పండుగలలో తొలి రోజు పండుగైన భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. యానాం నియోజకవర్గ పరిధిలో వాడవాడల భోగి సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. యానాం టౌన్లోనూ వివిధ గ్రామాల్లో ముఖ్య కూడళ్లలో పెద్ద ఎత్తున భోగి మంటలను వెలిగించి సంక్రాంతి పండుగలలో తొలి రోజు పండుగైన భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివారు కనకాలపేట గ్రామంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 8వ సంక్రాంతి సంబరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో 1000 అడుగుల భారీ భోగి పిడకల దండతో భోగిని ఘనంగా జరుపుకున్న ద్రాక్షారామం గ్రామం కోటిపల్లి కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.